ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కమిటీ కుర్రోళ్లు చిత్రం యూనిట్ కోనసీమ జిల్లా మండపేటలో సందడి చేసింది. విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర దర్శకుడు యదువంశీ, నిర్మాత మెగా ప్రిన్సెస్ నిహారికతో పాటు చిత్రంలో హీరోలుగా నటించిన 11 మంది కొత్త కుర్రోళ్లు సినిమా ఆడుతున్న సప్తగిరి థియేటర్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ తాను ఎంతో భావోద్వేగంతో రాసుకున్న ఈ కథ భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రిజర్వేషన్ల కోసం తాను వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చిన్నపాటి కథను రాసుకుని తెరకెక్కించినట్లు తెలిపారు. తనకు కాంట్రవర్సీ చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని, కథకు అవసరం కావడంతోనే సున్నితంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నట్లు చెప్పారు. ఈ కథకు సీక్వెల్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఇక ఉండదని చెప్పారు. మరోసారి ఇంత మంచి కథను తయారు చేసుకోవటం తనకు సైతం సాధ్యం కాదన్నారు. ప్రేక్షకులు అందించిన విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. కాగా యూనిట్ సభ్యులను సప్తగిరి థియేటర్ యాజమాన్యం మల్లిపూడి గణేష్, ముత్యాల రామకృష్ణులు దుస్సాలవ కప్పి సన్మానించారు. ఈరోజు మార్నింగ్ షో కూడా చాలా బాగా నడుస్తుంది. ఈ సినిమా నడిపిస్తున్న యాజమాన్యానికి, అలాగే డిస్ట్రిబ్యూటర్ గారికి, ఎగ్జిక్యూటివ్ మంచి సినిమాలు ఇలాంటి తీయాలని, ఇంకా తీసుకురావాలని కోరుతున్నాను. ఈ కొట్టి కుర్రోలు అనే సినిమా ఊళ్ళో ఒకటి జరిగే కుర్రోల మధ్య జరిగే ఒక సాయానికి సంబంధించింది. ఆ సినిమా ప్రతి కుర్రోలు కూడా కనిపించింది. అది నాకు దానికి నిదర్శనమే. ఈరోజు మూడో వారం కూడా సినిమా నడవడం. అందరూ కూడా ఇంకా కుర్రోళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి వాళ్ళ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో మీ చిన్నతనాన్ని చేసుకోవడానికి, మీ చిన్నతనాన్ని గుర్తించుకోవడానికి ఈ సినిమా గురించి మళ్ళీ ఇంకా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఇంకా చెప్తానండి.